చలనచిత్ర సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన స్వర మాంత్రికుడు శ్రీ బప్పి లహరి. అసలు పేరు అలోకేష్ లహరి. 1952 నవంబర్ 27వ తేదీన వెస్ట్ బెంగాల్లోని జల్పాయిగురిలో జన్మించారు. 19 సంవత్సరాల వయసులో ముంబై చేరుకున్నారు. 1973లో హిందీ చలనచిత్ర రంగంలోకి ప్రవేశించారు. 1986లో పద్మాలయ వారి సింహాసనం చిత్రంతో తెలుగు సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 10 చిత్రాలకి పైగా మధురమైన సంగీతాన్ని అందించారు. ఆయన స్వరపరిచిన ఆ మధుర గీతాల్లో కొన్నింటిని విని ఆయన్ని మనసారా అభినందిద్దాము. తెలుగులో 10-11 చిత్రాలకు మాత్రమే స్వరకల్పన చేసిన ప్రతి చిత్రంలోనూ కనీసం ఒకటైనా మాధురి ప్రధానమైన గీతాన్ని అందించారు బప్పి లహరి గారు. ఆయన మాధురి ప్రియత్వానికి మచ్చుతునకగా రౌడీ అల్లుడు చిత్రం కోసం బాలుగారు చిత్రగారు ఆలపించిన పాటని చెప్పుకోవచ్చు. మాధుర్యంతో పాటు ఆయనకి ఇష్టమైనటువంటి లయ కూడా ఆ పాట మొత్తంలో వినిపిస్తుంది. వేటూరి సుందరరామూర్తి గారి పదకల్పనతో మరింత అందగించిన బప్పి స్వరకల్పనలోని మధురిమల్ని ఆస్వాదించాలి అంటే ఆ పాటని ఇప్పుడు కూడా బాలుగారు చిత్రగారి యుగళంలో వినాల్సిందే. ఈ పాటలోని ఇంత మాధుర్యానికి కారకులు బప్పి లహరి గారికి సంగీత సహకారాన్ని అందించిన శ్రీ సాలూరి వాసురావు గారికి ముందుగా అభినందనలు తెలుపుదాము. ఈ పాటని పాడడానికి వేదికపైకి ఆహ్వానించేద్దాము బాలుగారు చిత్రమ్మ గారిని. క్షేమమా తెలుపుమా ఎలా కూర్చోండి మరి ఫ్రీగా దిగాల తెలీదు. తిరగలే పర్లేదు, తిరిగితే కూర్చోబెట్టి ఎంత పడదానే